బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. రేపటి నుంచి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నెల 12 వరకు వేడుకలు జరుగుతాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీవీఐపీ దర్శనాలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అనుమతిస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పర్మిషన్ ఉంటుంది. మొదటి రోజు అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి 10 మధ్య దర్శనానికి అనుమతిస్తారు. వీవీఐపీ దర్శనాలు జరిగే సమయంలో సామాన్య భక్తులకు ఆపేందుకు వీల్లేదని అధికారులు ఆదేశించారు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుండి 5 వరకు దర్శన భాగ్యం కల్పిస్తారు. దసరా శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. రేపటి నుంచి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నెల 12 వరకు వేడుకలు జరుగుతాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. రేపటి నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి. సాహిత్య నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గం అంతా కూడా అన్ని పరిశీలించడానికి అయితే కనుక ఇంద్రకీలాద్రిపై కొలువున అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులందరి యోగక్షేమాల గురించి ఖచ్చితంగా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే కనుక హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఈవో కానీ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించి కూడా వినాయకుడి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఘాట్ రోడ్ వరకు కూడా పెద్ద క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 300 టికెట్, 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ కి సంబంధించి కూడా ఎటువంటి గర్భగుడి దర్శనాలు లేవని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గం కూడా మనకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులందరూ ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు అన్నింటిలో కూడా అంటే రేపటి నుంచి కూడా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్స్ అన్ని కూడా మనం విజువల్ బాక్స్ లో అయితే చూడొచ్చు. భక్తులకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే గనక అధికార వర్గం మొత్తం అన్ని ఏర్పాట్లు సమీక్షంగా నిర్వహిస్తూ కూడా ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ మునుముందు రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే కనుక తగిన చర్యలు ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అటు త్రాగునీరుకు సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మధ్యలో ఎవరైనా కళ్ళు తిరిగి పడికిపోయినా కానీ, లేకపోతే మిగిలిన ఇబ్బందులు ఏమన్నా వచ్చినా మహిళలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ గేట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎమర్జెన్సీ గేట్ నుంచి వాళ్ళు బయటికి రావచ్చు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లను కూడా అక్కడక్కడ స్టాల్స్ను కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా అంటే ఇవాళ నుంచే కూడా భక్తులు కూడా అంటే ఘాట్ రోడ్డు మూసేసిన కారణంగా అయితే ఇటువైపు నుంచి ఎవరు వస్తున్న పరిస్థితి లేదు. ఇక్కడ కొద్దిగా ఏర్పాట్లన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతున్న నేపథ్యంలో అయితే కనుక ఇటువైపు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. మనం పందిరి ఇదంతా కూడా చూడొచ్చు. లైటింగ్లతో ఎంతో శోభానమాయంగా అయితే కనుక దుర్గగుడి ఏర్పాట్లను అయితే అధికార ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకుంటూ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి కూడా లైటింగ్స్ అంటే విజయవాడ నగరం అంతా కూడా దేదివ్యమానంగా వెలిగేందుకు కూడా లైటింగ్స్ అన్నిటినీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి పైన అయితే కనుక గుడి దగ్గర ఓంకారం దగ్గర నుంచి మొత్తం పందిర్లతో అయితే కనుక మనకి అలంకరించిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ అర్చకుల దగ్గర నుంచి కూడా ఎవరైతే ఉంటారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ టెంపుల్
అధికారులు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే భక్తులు కూడా చాలామంది వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచే కూడా అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి. రేపటి నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఇవాళ్లే అందరూ కొలువై ఉన్న అమ్మవారిని అయితే కనుక అందరూ చూడడానికైతే ఇక్కడికి వస్తున్నారు. భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడండి? మార్చల్ల. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుందండి విజయవాడ ఏర్పాట్లు? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాము. ఓకే, దర్శించుకున్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. పోవాలి, ఇప్పుడే మెట్లు ఎక్కొచ్చాం. ఓకే, అటువైపు నుంచి వస్తున్నారా? ఇది చూడొచ్చు. ఇంకా మెట్ల పూజ చేయడానికి కూడా మహిళలు కూడా చాలా మంది తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? అమ్మలగన్న అమ్మ జగదమ్మ. గత ఏడాది వచ్చారా మీరు ఇక్కడికి? వచ్చామండి, ఎప్పుడు వస్తూనే ఉంటాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి, ఎప్పుడైనా బాగానే ఉంటాయి. ఆమెకేం కొలువు అయింది, ఆమెకేం తక్కువే ఉంది, ఆమె చేయించుకుంటుంది అన్ని. సో అంటే అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న క్యూ లైన్లకు సంబంధించి కానీ మీరు ఆల్రెడీ మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది ఇక్కడ? మంచిది అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. అంతా బాగుంది ఇక్కడ, వాతావరణం అవన్నీ బాగుంది, సౌకర్యాలు అవన్నీ భక్తులు రావడానికి బాగుందండి. చూడొచ్చు మనం, భక్తులకి రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కనుక ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, అంత సౌకర్యాలు బాగున్నాయి అని చెప్పేసి కూడా భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే కనుక మొత్తం ఇవాళ నుంచే ఆల్రెడీ నిన్న ఆనం వెంకట రామనారాయణ రెడ్డి మంత్రి ఇక్కడ మొత్తం అంతా కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఎంత అందంగా అలంకరించారు. ఇంకా రాత్రిపూట అయితే కనుక ఆ లైటింగ్లన్నిటిలో ఇంకా చాలా అందంగా కనిపించే అవకాశం అయితే ఉంది. నైట్ విజువల్స్లో అయితే అమ్మవారి గుడి దేదివ్యమానంగా వెలుగుతూ కూడా అందరినీ భక్తుల్ని ఆకట్టుకునేందుకు కూడా ఏర్పాట్లన్నిటి దగ్గర నుంచి అలంకరణలన్నింటినీ చాలా అందంగా అయితే చేశారని చెప్పచ్చు. భక్తులకు ఆకర్షణీయంగా మారింది ఇంద్రకీలాద్రి. రేపటి నుంచి అయితే కనుక 12వ తారీఖు వరకు మొత్తం దసరా ఉత్సవాలలో అయితే ఇంద్రకీలాద్రి బిజీగా ఉండబోతుంది. పోలీస్ సిబ్బందిని కూడా స్ట్రిక్ట్ చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విఐపి వివిఐపి దర్శనాలకు సంబంధించి కూడా తగిన చర్యలు స్ట్రిక్ట్గా అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే విఐపి వివిఐపి దర్శనాలకైతే అనుమతి ఉంది అనేసి ఇప్పటికే అధికార వర్గం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. భక్తులకు కూడా ఆ సమయంలో అయితే కనుక చాలాసార్లు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినప్పుడైతే భక్తులకు సంబంధించి కూడా వాళ్ళని మాత్రం ఎలో చేయకుండా కొంతసేపటి వరకు వాళ్ళని ఆపేసిన నేపథ్యంలో అయితే ఈసారి అలాంటివి జరగకుండా ఉండేందుకైతే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఏ భక్తుడిని, సామాన్య భక్తుడిని ఆపే ప్రసక్తే లేదు. 100 రూపాయలైనా సరే ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళెవరిని ఆ క్యూ లైన్లు ఆగే ప్రసక్తి లేకుండా అయితే కనుక అధికారులన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే మీడియా ఫ్యామిలీ అయినా కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది ఫ్యామిలీ అయినా కానీ విఐపి దర్శనాలకు సంబంధించి కూడా అక్కడ కూడా స్ట్రిక్ట్గా లాస్ట్ టైం జరిగిన అవకతవకలు కాకుండా టెంపుల్లో అయితే కనుక ఈసారి ఖచ్చితంగా దానికి సంబంధించిన కూడా సుదిష్టంగా అయితే కనుక ఇప్పటి వరకు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. భక్తులకు కూడా వాటర్ సౌకర్యం కానీ, మొబైల్ టాయిలెట్లు కానీ, నడుచుకుంటూ వచ్చేటప్పుడు కానీ ఎక్కడ అంటే బయట ఎండగా ఉంటుంది, కొన్నిసార్లు వాన కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా పందిర్లు అక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచే పందిర్లన్నీ వేయడం జరిగింది. 3 క్యూ లైన్లకి సంబంధించి కూడా ఇంకా ఘాట్ రోడ్ వద్ద పనులు కొన్ని పెండింగ్ ఉన్న నేపథ్యంలో అయితే ఇంకా ఘాట్ రోడ్ ఇవాళకి మూసేసి ఉంది. రేపటి నుంచి ఓపెన్గా ఉండడంతో అప్పటి నుంచి భక్తులందరూ రద్దీ అయితే కనుక మనకి ఘాట్ రోడ్ మీద నుంచే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే మరికొద్ది సేపట్లో అయితే కనుక హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఇంద్రకీలాద్రి పైకి వచ్చి ఇక్కడ పనులన్నింటినీ పర్యవేక్షించడానికైతే ఆవిడ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ 10 రోజులకి సంబంధించి కూడా అమ్మవారి అలంకరణని చూడడానికి, అమ్మని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి భక్తుల సౌకర్యార్థం అయితే కనుక అధికార ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ తగిన చర్యలు తీసుకుంటూ స్ట్రిక్ట్గా అయితే పనులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు అన్ని పనులని ఖచ్చితంగా పూర్తి అయిపోయినాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి ఎలా ఉండబోతుంది ఇంద్రకీలాద్రి పైన సిచ్యువేషన్ అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.